అకాల వర్షాల వల్ల పంట దిగుబడి రాక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా అందక జిల్లాలో ఓ రైతు అన్నంత పని చేశాడు. ఆర్థిక కష్టాలు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీ గ్రామానికి చెందిన తుడుం గణపతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖరీఫ్లో సోయా పంట వేసిన రైతు వర్షం కారణంగా సోయా దెబ్బతిందని కొనుగోలుకు నిరాకరించడం లాంటి పరిణామాలు ఆయనను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. ఆ తర్వాత రబీలో జొన్న సాగు చేశాడు. అకాల వర్షాలతో కోతకొచ్చిన పంట నేల రాలింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఉదయం పంట చేనులోనే పురుగుల మందు సేవించి అఘాయిత్యానికి పాల్పడటం పండుగ రోజు విషాదం నింపింది. కొన్నాళ్ల క్రితం మార్కెట్ యార్డ్లో సోయా పంట అమ్మకానికి వచ్చిన రైతు మీడియాతో తన ఆవేదనను వెళ్లగక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ బతుకు చూసి బాధ ఉంది. చెప్పు. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళా కౌలు కాకపోతే నీకు బుక్కలు చూపియండి. ఓకే ఓకే కౌలు రైతు కౌలు రైతు ఎంత 3,80,000 పెట్టుబడి మునాఫా 3 లక్షల పెట్టుబడికి ఎంత ఉంటుంది? అది నీకు తెలియదా? 1 లీటర్ పెట్రోల్ చేస్తా దానికి పెట్టిస్తానే పెట్టుకుంటా. అంత పని లేదు, ప్రశ్నించాలే నువ్వు ప్రభుత్వం మాకు చేరున్నది ఇల్లేమో అది ఉన్నది ఇది ఉన్నది ఆపిండు. మరి ఇట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి ఏమి మన దగ్గర చచ్చిపోతాం. రైతువే రైతే అంతే. రాజ్యాన్ని అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మోనసీలు తీసుకుంటే తాగుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? కొనినప్పుడు ఏం చేస్తావు సార్? న్యాచర్ ఉందని అంటుర్రా. మరి ఏం చేయాలంట నువ్వు? చెండు పట్ట అంటే చెండు పట్ట అంటున్నాం, ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం. ఇక దీని అవతల ఏం చేయాలి? ఇక్కడ మార్కెట్ వచ్చి కూడా ఆరబెట్టాలి. ఇంకా అయితే ఈ బతుకు చూసి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలేంటి? ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం అర్రీబీలో ఘోరం జరిగింది. తుడుం గణపతి అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో అతను 14 ఎకరాలు కౌలు తీసుకొని సోయా పంట పండించిన. అయితే సోయాలో అధిక వర్షంతో అప్పుడు ప్రభుత్వం కొనలేని కారణంగా అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 5 రోజులు ధర్నాలు, రస్తారోకోలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇల్లు ముట్టడి చేసుడు, ఆ రోడ్డు తిమ్బందం చేసుడు, అరెస్ట్ అవుడు అన్ని చేసినా కానీ ప్రభుత్వం కనుకరించకుండా అసలు సోయాను కొనలేదు. మొత్తానికి నాశనం. అప్పుడే అతను 3,80,000 నష్టం పోయినట్టు మనకు తెలుస్తుంది. అయితే మళ్ళీ ఇప్పుడు కాలంలో చేస్తే రబీలో చేస్తే అతను జొన్న పంట పండిస్తే ఆ జొన్న పంట కూడా అధిక వర్షాలతో మొత్తం నష్టపోతే అతను దిగులు చెంది కలత చెంది ఇక ప్రభుత్వం ఆదుకోదు, మమ్మల్ని ఎవరిని ఆదుకోదు అని చెప్పేసి ఆయన కౌలు రోజు కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో ఆయన హెచ్చరించి చెప్పినా కానీ ఈ ప్రభుత్వం ఇంత కూడా సానుకూలం లేకపోవడంతో అతను దిగులు చెంది రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వాలు రైతులు రాజు చేస్తానన్న ప్రభుత్వం కూడా ఏ రైతు కూడా రాజు చేస్తలేదు. కౌలు రైతుల పరిస్థితి ఘోరంగా ఉండాలంటే మన ఈ సంఘటన మనకు తీస్తుంది. ఏది ఏమైనా రైతు చనిపోవడం అయితే చాలా బాధాకరం. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మునాఫా 3 లక్షల పెట్టుబడికి ఎంత ఉంటుంది? అది నీకు తెలియదా? 1 లీటర్ పెట్రోల్ చేస్తా దానికి పెట్టిస్తానే పెట్టుకుంటా. అంత పని లేదు, ప్రశ్నించాలే నువ్వు ప్రభుత్వం మాకు చేరున్నది ఇల్లేమో అది ఉన్నది ఇది ఉన్నది ఆపిండు. మరి ఇట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి ఏమి మన దగ్గర చచ్చిపోతాం. రైతువే రైతే అంతే. రాజ్యాన్ని అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మోనసీలు తీసుకుంటే తాగుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? కొనినప్పుడు ఏం చేస్తావు సార్? న్యాచర్ ఉందని అంటుర్రా. మరి ఏం చేయాలంట నువ్వు? చెండు పట్ట అంటే చెండు పట్ట అంటున్నాం, ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం. ఇక దీని అవతల ఏం చేయాలి? ఇక్కడ మార్కెట్ వచ్చి కూడా ఆరబెట్టాలి. ఇంకా అయితే ఈ బతుకు చూసి